నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అందరి ద్రాక్ష పుల్లన అన్నట్లుగా రేషన్ షాపు ముందు గంటల తరబడి క్యూలో నిలబడినా చివరకు బియ్యం నాణ్యత లేకపోతే ఆ కష్టం వర్ణనాతీతం. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు మన పెద్దలు. కానీ ఇప్పుడు అడగక ముందే మీ హక్కును నేరుగా మీ జేబులోకి చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ లబ్ధిదారుడికి స్వేచ్ఛను ప్రసాదించే సరికొత్త పథకంపై నేటి ప్రత్యేక కథనం. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదు అంటారు పెద్దలు. పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ఎంతో ముఖ్యం. కానీ అర్హుడి నోటి దగ్గరి ముద్దను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. లారీలకు లారీలు పక్కదారి పడుతున్నాయి. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాల ద్వారా బియ్యాన్ని అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ భారత ఆహార సంస్థ ద్వారా సేకరించిన ధాన్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తోంది. ఇందులో కేంద్రం వాటా సింహభాగం ఉన్నప్పటికీ పంపిణీ బాధ్యతలను రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమరగదు అంటారు పెద్దలు. పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం ఎంతో ముఖ్యం. కానీ అర్హుడి నోటి దగ్గరి ముద్దను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. లారీలకు లారీలు పక్కదారి పడుతున్నాయి. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. అదే నగదు బదిలీ. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్లు ప్రభుత్వ సరఫరాలో పారదర్శకత లేకపోవడంతో అక్రమార్కులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఇవే. పక్కదారి పడుతుండే బియ్యం. గోదాముల నుంచి షాపులకు చేరేలోపే సగం బియ్యం మాయమవుతున్నాయి. నకిలీ రేషన్ కార్డులు. అనర్హులు కూడా కార్డులు పొంది ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. బ్లాక్ మార్కెట్. రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని పాలిష్ పట్టి మళ్లీ ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నాణ్యతా లోపం. కొన్ని చోట్ల తినడానికి పనికిరాని బియ్యం సరఫరా అవుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, పెన్షన్ వంటి పథకాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మేలు అనే ఉద్దేశంతో రేషన్ వ్యవస్థలోనూ ఇదే విధానాన్ని తేవాలని యోచిస్తోంది. ఈ విధానం ఎలా పనిచేస్తుంది? ప్రభుత్వం ఇచ్చే బియ్యానికి అయ్యే ఖర్చును, సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. లబ్ధిదారుడు ఆ డబ్బుతో మార్కెట్లో తనకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు. నగదు బదిలీ వల్ల కలిగే ప్రయోజనాలు అక్రమాలకు అడ్డుకట్ట. బియ్యం రవాణా, నిల్వ సమస్యలు ఉండవు కాబట్టి మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుంది. నాణ్యమైన ఆహారం. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం నచ్చకపోయినా నగదు ఉంటే బయట నచ్చిన రకాన్ని కొనుక్కోవచ్చు. ఖజానాకు ఆదా. నకిలీ కార్డులు ఏరివేతకు గురవుతాయి. తద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. గోడ మీద పిల్లి వాటంలా ఈ పథకంపై కొందరు సామాన్యుల్లో ఆందోళన కూడా ఉంది. డబ్బులు చేతికి వస్తే ఇతర అవసరాలకు ఖర్చు చేస్తారేమో అన్నది ప్రధాన భయం. అందుకే ప్రభుత్వం దీనిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. రేషన్ కార్డు క్యాష్ ట్రాన్స్ఫర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అంటే ప్రభుత్వ పథకాల డబ్బులను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో వేస్తున్నట్లుగానే రేషన్ కార్డుదారులకు సరుకులకు బదులు నగదును ఖాతాల్లో జమ చేస్తుందన్నమాట. దీని ద్వారా లబ్ధిదారులకు డైరెక్ట్ గా ప్రయోజనం కలుగుతుంది. ఆ డబ్బులతో తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు. దీనివల్ల రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలు, బ్లాక్ మార్కెట్ కు అడ్డుకట్ట వేయవచ్చు. దీంతో త్వరలో ఈ సంస్కరణ దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, జొన్న, రాగులు, చక్కెర వంటివి మాత్రమే అందిస్తున్నారు. అదే నేరుగా డబ్బులు బదిలీ చేయడం వల్ల ప్రజలు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. సరుకుల నాణ్యతపై వచ్చే ఫిర్యాదులు, డీలర్ల దగ్గర తూకాల్లో తేడాలు, వీటన్నిటికీ చెక్ పెడుతూ పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. ప్రస్తుతం ఈ విధానం చండీగఢ్, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలు, దాద్రా నగర్ హవేలీలో విజయవంతంగా అమలవుతోంది.
అవును, అక్కడ అందుతున్న ఫలితాల ఆధారంగానే ఇప్పుడు ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ విధానంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చే బియ్యం, గోధుమలు వంటి సరుకుల స్థానంలో ఆయా వస్తువుల మార్కెట్ విలువను లెక్కగట్టి ఆ నగదును నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. దీనివల్ల మధ్యవర్తుల బెడద పూర్తిగా తప్పుతుంది. ముఖ్యంగా మార్కెట్ ధరల ప్రభావం ఎలా ఉంది, లబ్ధిదారులు ఈ విధానం పట్ల సంతోషంగా ఉన్నారా అనే కోణంలో కేంద్రం ఒక లోతైన అధ్యయనం చేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధానంపై గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న కొన్ని రాజకీయ, సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. కానీ భవిష్యత్తులో డిజిటలైజేషన్ పెరిగే కొద్దీ రేషన్ పంపిణీ వ్యవస్థలో ఈ నగదు బదిలీ అనివార్యం కానుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నగదు బదిలీ వల్ల సౌకర్యం ఉన్నమాట వాస్తవమే అయినా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు, వృద్ధులకు వేలిముద్రల సమస్యలు వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే కేంద్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో రేషన్ షాపులకు వెళ్లే శ్రమ తగ్గి లబ్ధిదారుల మొబైల్కు యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ అనే మెసేజ్ వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పవచ్చు. మొక్కై వంగనిది మ్రానై వంగునా అన్నట్లుగా వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని మొదట్లోనే తుంచివేయాలని కేంద్రం భావిస్తోంది. రేషన్ కార్డు ఉండి కష్టపడే ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే సాయం పూర్తి స్థాయిలో అందించాలన్నదే ఈ మార్పు వెనక ఉన్న అసలు లక్ష్యం.